అతడు మాజీ రంజీ ప్లేయర్. ఒకప్పుడు క్రికెట్ అంటే ప్రాణంగా ప్రేమించాడు. ఆ తర్వాత దారి తప్పాడు. చెడు వ్యసనాలతో తన కెరీర్ను సర్వనాశనం చేసుకున్నాడు. ఒకప్పుడు క్రికెట్ ఆడిన ఆ ప్లేయర్ క్రిమినల్ మైండ్తో మాస్టర్ స్కెచ్ వేశాడు. ఏకంగా బడా బాబులను బోల్తా కొట్టించాడు. కానీ చేసిన పాపం ఊరికే ఉంటుందా? అతని విషయంలోనూ అదే జరిగింది. ఇంతకీ ఆ మాజీ రంజీ ప్లేయర్ నేర చరిత్ర ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతడు మామూలోడు కాదు. ఏకంగా 2021లో అప్పటి మంత్రి కేటీఆర్ పిఏగా, 2023లో నాటి ఆంధ్రప్రదేశ్ సీఎం వ్యక్తిగత సహాయకుడిగా అవతారం ఎత్తాడు. పలువురిని మోసం చేశాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిఎస్ ఓఎస్డీగా చెప్పుకుంటూ పలువురు బడాబాబులకు మెసేజ్లు పంపాడు. చివరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. పేరు బుడమారు నాగరాజు. మాజీ రంజీ ప్లేయర్. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన నాగరాజుకు క్రికెట్ పై ఆసక్తి ఉండేది. విశాఖపట్నం శివారులోని కూర్బన్నపాలెంలో స్థిరపడిన అతను క్రికెట్లో రాణించేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ కార్పొరేట్ లీగులో ఎయిర్ ఇండియా టీం తరఫున ఆడాడు. 2014లో ఇతన్ని సెలెక్టర్లు ఆంధ్ర రంజీ జట్టుకు ఎంపిక చేశారు. నాగరాజు 2016లో ఓ రికార్డ్ సృష్టించడానికి ప్రయత్నించాడు. లాంగెస్ట్ ఇండివిజువల్ నెట్ సీజన్ పేరుతో 82 గంటల పాటు నిర్విరామంగా బ్యాటింగ్ చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. క్రికెట్ పై ఉన్న మక్కువ కొన్నాళ్లకు బెట్టింగ్స్ వైపు నడిచింది. తొలినాళ్లలో బుకీల వద్దకు వెళ్లి లేదా వారిని సంప్రదించి నేరుగా పందాలు కాసేవాడు. ఆ తర్వాతి కాలంలో ఆన్లైన్ బెట్టింగ్ వైపు మొగ్గాడు. తన ఫోన్లోనే అనేక బెట్టింగ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి మ్యాచ్ జరిగినా ఆన్లైన్లో బెట్టింగ్ కాస్తున్న నాగరాజు నష్టపోయాడు. ఆ పందాలు కాయడానికి అవసరమైన డబ్బు కోసం మోసాలు మొదలుపెట్టాడు. ప్రముఖులు, వారి వ్యక్తిగత సహాయకులు ఓఎస్డీల అవతారం ఎత్తాడు. ప్రముఖుల పేర్లు చెబుతూ ఇప్పటి వరకు అనేక మందిని మోసం చేశాడు. ట్రూ కాలర్ యాప్ను తనకు అనుకూలంగా మార్చుకునే ఇతగాడు అందులో తాను వినియోగిస్తున్న నెంబర్ను ఆయా ప్రముఖుల పిఏల పేరుతో ఎంటర్ చేస్తాడు. తమ సంస్థ బ్యాంకు ఖాతా అంటూ సొంతది ఇచ్చి డబ్బు డిపాజిట్ చేయించుకుంటాడు. తాజాగా ప్రముఖుల ఫోటోలను వాట్సాప్ డీపీలుగా పెట్టి అధికారికంగా ఉన్నట్లు ఈమెయిల్స్ సృష్టించి మోసాలు చేస్తున్నాడు. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ కార్యాలయంలో సీఎం స్పెషల్ సెక్రటరీ ఓఎస్డీనంటూ కొందరు బడాబాబులకు సందేశాలు పంపాడు. నాగరాజుపై అనుమానం వచ్చిన కొందరు ఆరా తీయడంతో అసలు బాగోతం బయటపడింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. నాగరాజు క్రైమ్ హిస్టరీపై ఆరా తీయగా ఇతగాడిపై ఇప్పటి వరకు 29 కేసులున్నట్లు పోలీసుల ఎంక్వైరీలో తేలింది.